స్టూడెంట్స్ ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అమ్మా. సో హౌ టు డూ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీన్స్, సో ఇక్కడ మనకి ఏ టర్మ్ ఉంది, బి అండ్ బీసీ అండ్ సి. సో we know that a minus b whole square is equal to a square minus 2ab plus b square. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఎలాగా అంటే చూడండి, ఇక్కడ ఇది బి టర్మ్, ఇది బీసీ టర్మ్, ఈ సి టర్మ్. సో దాన్ని బట్టి మనం చూద్దాం. 25a² మనం పక్కన పెట్టుకుని రాసుకుంటాం, ఎందుకంటే ఏ టర్మ్ అనేది ఎక్కడ రిపీట్ అవ్వలేదు మొత్తం ఇచ్చిన ఈక్వేషన్లో. సో మైనస్ 2b హోల్ స్క్వేర్, 4b హోల్ స్క్వేర్ని మనం 2b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ప్లస్ 2 × 2 × 7 అని రాసుకుంటున్నాం. ఎవరిని? 28ని. 2 2s are 4, 4 7s are 28 అమ్మ. తర్వాత 49c² 7c హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే 25a² అలా మామూలుగా సేమ్ రాసేసి మైనస్ని కామన్ తీస్తాం. మైనస్ని కామన్ తీస్తే 2b హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఈ ప్లస్ అలా మైనస్ అవుతుంది. 2 × 2 × 7 × bc మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 7c హోల్ స్క్వేర్. సో ఫైనల్గా మనం ఏం చేస్తాం, 25a² మైనస్. సో ఇదంతా టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా, a² అంటే 2b హోల్ స్క్వేర్ని, 2b అనేది a కింద వస్తుంది అనమాట. 2b హోల్ స్క్వేర్ మైనస్ 2 × 2. చూసారా ఇక్కడ a అనే టర్మ్ 2 అండ్ b అనే టర్మ్ 7. సో 2ab కాబట్టి 2 × 2 × 7 bc ప్లస్ 7c హోల్ స్క్వేర్. సో మీకు ఇంకా క్లియర్గా రాసుకుంటే 2b హోల్ స్క్వేర్ మైనస్ 2 × 2b × 7c ప్లస్ 7c హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2b. చూడండి ఇక్కడ ఏ టర్మ్ ఇది, అండ్ b ఈజ్ ఈక్వల్ టు 7c, ఇది b టర్మ్. a² మైనస్ 2ab ప్లస్ b². క్లియరా? సో మైనస్, సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a మైనస్ b హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 25a² ఎలా రాస్తున్నాము, 5a హోల్ స్క్వేర్ మైనస్, సో దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా, 2b మైనస్ 7c. ఇక్కడ a మైనస్ bలో ఏ టర్మ్ ఏమిటి, 2b అండ్ 7c హోల్ స్క్వేర్. క్లియర్? సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా ఉందంటే a² మైనస్ b² ఫార్ములాలా ఉంది. సో మీకు తెలుసా a² మైనస్ b² ఫార్ములా, a² minus b² is equals to a plus b into a minus b. ఓకే ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మన ఏ టర్మ్ ఏంటి ఇక్కడ, 5a ప్లస్ 2b మైనస్ 7c ఇంటూ అట్లాగే 5a మైనస్, ఇక్కడ చూసుకోండి అమ్మ, మైనస్ పెట్టేటప్పుడు బ్రాకెట్లో ఉన్నది కూడా చూడండి, ఇది b టర్మ్ ఇదంతా మొత్తం. సో 2b మైనస్ 7c కింద రాసుకోవాలి. సో 5a ప్లస్ 2b మైనస్ 7c, ప్లస్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం రాదు, మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడు సైన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7c. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.